హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజైతే ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ పెడుతున్నానండి. మొన్న మేము జూడియో షాపింగ్‌కి వెళ్ళాము. పైడితల్లమ్మ తల్లికి అందరూ దండం పెట్టుకోండి. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న తల్లనమాట. అందరూ చక్కగా దండం పెట్టుకోండి. అందుకే క్యాప్చర్ చేశాను. జూడియోకైతే చిన్న షాపింగ్ ఉందనేసి స్టార్ట్ అయిపోయామండి ఈవినింగ్ చేసి. బావుంటదండి ఇక్కడ జూడియో, స్టైల్ యూనియన్, తర్వాత అంటే ఫోర్ట్ సిటీ సెంట్రల్ మాల్ అనేసి మొత్తం ఇవన్నీ పెట్టారనమాట. నార్తర్న్ సర్కస్, మలబార్ ఇంకా చాలా షాపింగ్ మాల్స్ కూడాను. ఒక 5 స్క్రీన్స్ కూడా వస్తాయంటండి ఇక్కడ. చక్కగా మనకి థియేటర్స్ అవి మంచిగా రెనోవేట్ చేసి అంటే చాలా బాగా పెడుతున్నారనమాట ఇక్కడ. మలబార్ అండి. ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా బావుంటదండి. ఆల్రెడీ మేము విజిట్ చేసాము. ఇక్కడ చాలా చాలా మంచిగా ఎక్కువ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనం ఈవినింగ్ టైమ్ వస్తే భలే ఉంటదండి. భలే టైమ్ స్పెండ్ చేయొచ్చు. తర్వాతేమో మమ్మీ, డ్యాడీ కూడా వచ్చారనమాట షాపింగ్‌కి. అక్కడ కొన్ని రీల్స్ అవి చేసుకున్నాను. షాపింగ్‌కొచ్చామంటే అసలా మన ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎంత ఇష్టం కదండీ! అన్నీ చూడాలి, అన్నీ కొనేయాలి అని మనసుకుంటది కదా! సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా చూసి షాపింగ్ అయితే చేసేసుకున్నాము. తర్వాత దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళానండి. అంటే ముడుపు కట్టాక ఒక 11 వారాలు వెళ్ళాలనమాట. సో, అందుకని వీలున్నప్పుడల్లా వెళ్ళి తల్లి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాను. నిన్నైతే ఏదో అనౌన్స్‌మెంట్ చేస్తున్నారండి. అంటే కంగారులోని సరిగ్గా వినలేదు గానీ, అంటే తల్లికి అక్కడేవో పూజలు చేస్తారంటే రావి చెట్టుకి, వేప చెట్టుకి పెళ్లి చేస్తారటండి. ముహూర్తపురాట ఇంకేవో వేస్తారంట చెప్తున్నారు. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళే తప్పకుండా వెళ్ళి తల్లిని దర్శించుకోండి. ఇది కొత్తగా కట్టారండి. పాతదుండేది అదంతా తీసి మళ్ళీ కొత్తగా పెట్టారండి. చాలా బాగా చేస్తారండి. ఇన్నాళ్ళు గోత్రనామాలు అవి చదివేవారు కాదు గానీ, ఇప్పుడు గోత్రనామాలు కూడా చదువుతున్నారండి. ఫ్రైడే నా ముగ్గు ఎలా పెట్టానో చూసారా? మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. తర్వాత పొద్దున్నే లేచి చక్కగా పూజ అది ఫినిష్ చేసేసుకొని, తల్లిని దర్శించుకొని వచ్చామనమాట. చెప్పాను కదండీ ఇది ర్యాండమ్ వ్లాగ్ అని. ఆ తర్వాత ఏంటంటే కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. ఏంటంటే లంచ్ ప్రిపరేషన్‌కి అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ముందుగా ఏం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు టిఫిన్ ప్రిపరేషన్ అనమాట. మార్నింగ్ అయితే చాలు కదండీ! మార్నింగే బ్రేక్‌ఫాస్ట్, తర్వాత లంచ్ ప్రిపరేషన్ ఎంత హరీబరీగా అయిపోతుందో తెలుసా అండి. ఎంత ఫాస్ట్‌గా చేసినా ఏదో పని అలా ఉండిపోతూనే ఉంటుందండి. అస్సలు రెస్ట్ అనేదే ఉండదండి. ఏంటో ఆడవాళ్ళకి ఎంత కంటిన్యూస్ వర్క్, ఒక మెషిన్‌లా వర్క్ చేయాల్సిందేనండి మనం. నిజంగాను బాబోయ్! ఎంత కష్టమంటే అంత కష్టం. అంటే కష్టం అంటే ఇష్టంగా చేస్తున్నాం కానీ కొంచెం ఒక్కొక్కసారి వీక్‌గా అనిపిస్తది కదండీ! అలాంటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. టిఫిన్ కోసమైతే జస్ట్ ఊతప్పంలాగా చేసేస్తున్నాను కళాయిలోని. బావుంటదండి. ఇది జొన్న నూకతో చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. క్రిస్పీగా వస్తదండి మనకి మినపట్టు అనమాట. దాని మీద కొంచెం జీలకర్ర ఉంటది కదండీ! అలా స్ప్రింకిల్ చేశాను. అంటే కొంచెం అది డైజెషన్‌కి బావుంటది కదా! అనేసి నేనైతే ఎక్కువ జీలకర్ర వాడతానండి. జీలకర్ర పౌడరు, జీలకర్ర అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే హెల్త్‌కి మంచిది కదండీ! అందుకోసం నేను యూజ్ చేస్తాను. అదేంటంటే సిమ్‌లో పెట్టి అలా కాల్చేసుకున్నామనుకోండి, మినపట్టయితే అయిపోతుందనమాట. ఆ తర్వాత ఇంకో పక్కేమో ఆనపకాయ పులుసు చేద్దామనేసి చిన్న తపాలా పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ అంతే కొంచెం వాటర్ ఉండిపోయిందనేసి వంపేస్తున్నాను బయట. అంటే మళ్ళీ మనం ఆ వాటర్‌లో ఆయిల్ వేసాం అనుకోండి చిట్పట చిట్పట పేలుతది కదా! చాలా భయమండి నాకది. ఒక్కొక్కసారి మొహం మీద కూడా తుల్లిపోతా ఉంటది. సో, అందుకని వాటర్ ఉంటే మాత్రం మొత్తం వాటర్ అంతా వంపేసిన తర్వాత ఆయిల్ ఏస్తాను. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు చితకొట్టి వెల్లుల్లిపాయలేసేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులనమాట. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయిన తర్వాత సింపుల్‌గా చేసేస్తున్నానండి ఆనపకాయ పులుసు. మనం ఇలా వేరే పౌడర్ చేసుకొని ఆనపకాయ దప్పలం చేసుకోవచ్చండి, బావుంటది. ఇవాళ టైం లేదని ఫాస్ట్‌గా చేసేస్తున్నాననమాట ఇవాళ. సో, సింపుల్ ప్రాసెస్‌లో చేసేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా తోటి
నేనైతే ఈ విధంగా చేస్తానండి. టమాటా అంతా వేసేసిన తర్వాత ఆనపకాయ ముక్కలు కొంచెం పెద్దగా కోసుకొని వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అంటే సరిపడా 1 స్పూను కారం, 1 స్పూన్ పసుపు అంటే హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఒక 1½ స్పూన్ ఏమో సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టుకొని ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే బెల్లం కూడా వేయాలి. అంటే పులుసు అంటే పుల్ల బెల్లం పెట్టి పులుసు చేస్తున్నాను. ఇదేంటంటే కొంచెం మరిగిన తర్వాత మనం చింతపండు ఉంటది కదా! చింతపండేమో గట్టిగా మంచిగా పిసికేసుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకున్నాం అనుకోండి బావుంటదండి. కొంచెం ఉడికిన తర్వాత మనం దించేసుకోవడమేనండి. దాన్ని అలా మనం చింతపండు పుల్ల వేసేసి మనం అది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాం కదా! అంటే దాన్ని అలా పక్కన పెట్టేసుకుంటే అది ఉడుకుతా ఉంటది. ఈలోగా నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం కదా అనేసి. అంటే ఏంటంటే మార్నింగ్ ఎలా ఉంటది తెలుసా అండి? ఒక్క క్షణం టైం ఉంటే ఏదో పని చేసేయాలి ఫాస్ట్‌గా అన్నట్టుగా ఉంటదండి. అంత బిజీ షెడ్యూల్ నిజంగాను. ఈ లంచ్ క్యారేజ్ అది ప్రిపేర్ చేయడం, టిఫిన్ బాక్స్ పెట్టడం, టిఫిన్స్ చేయడం ఇంకేముంటాయండి ఆడవాళ్ళకి. మార్నింగ్ కుకింగ్ చేసుకోవడం, నైట్ కుకింగ్ చేసుకోవడం ఇవే కదా! సో, ఇదే మీ అందరిలాగే నాది డైలీ రొటీన్ అనమాట. సో, ఇదేంటంటే ఉడుకుతదనమాట. మన దగ్గర కొత్తిమీర అది ఉంటే వేసుకోవచ్చండి. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు. కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర వేసుకుంటే మంచి అరోమా వస్తదనమాట. సో, ఇదైతే ఉడుకుతుంది. తర్వాత ఇంకేంటంటే బంగాళదుంపను, బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఒట్టి బీట్రూట్ తినాలన్నా కొంచెం ఇబ్బంది పడతారు కదా! మనం అలా బంగాళదుంపలు వేసుకున్నాం అనుకోండి కొంచెం ఇష్టంగా తింటారు కదా! అందుకనేసి బీట్రూట్, బంగాళదుంప కలిపి ఫ్రై చేద్దామనేసి ముందుగా కళాయి పెట్టేసానండి. పెట్టేసి కొంచెం ఆయిల్ వేశాను. తర్వాత పోపు దినుసులు వేశాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేశాను. కొంచెం వేగాక మనం బీట్రూటును, బంగాళదుంప ముక్కలు చేసేసుకున్నాను. చిన్నగా చాప్ చేసేసుకొని మంచిగా కడిగేసుకొని అవేమో వేసేసానండి. వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రై అలా వేగుతూ ఉంటది. ఇంకో పక్కేమో పులుసు మరిగిపోతుంది. సో, ఇదైతే ఇవాళ లంచ్‌కైతే ఇది సెట్ అండి. చెయ్యాలి గానీ ఎంతసేపండి ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చండి. సో, నేను అలాగైతే ఫాస్ట్‌గా చేసేసి కంప్లీట్ చేసేస్తానండి. ఏదైనా సరే స్లో అన్నది ఉండదులెండి. చాలా ఫాస్ట్‌గా చేస్తాను కుకింగే కాదు ఏ పనైనా సరే చాలా ఫాస్ట్‌గా చేస్తాను. కానీ పర్ఫెక్ట్‌గానే చేస్తానులెండి. అయితే ఈ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఫ్రై అవుతుంది కదండీ! సిమ్‌లో పెట్టి మనం వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టి వేయించుతున్నాననమాట. ఈలోగా ఈ పాలు రావడం, మేడి రావడం ఇవన్నీ చూసుకుంటూ, ఒక పక్క వంట చూసుకుంటూ, ఇంకో పక్కేమో వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అందిస్తూ చాలా బిజీ షెడ్యూల్ కదండీ! అలా చేసేస్తున్నాననమాట. ఆ తర్వాత ఏంటంటే నిన్న వెళ్ళామని చెప్పాను కదండీ జూడియో షాపింగ్‌కి. చాలా కొత్త స్టాక్ వచ్చిందండి. ఎంత బాగున్నాయో తెలుసా అండి అన్ని టాప్స్ అవన్నీను. చాలా బాగున్నాయి. మీరు దగ్గరలో జూడియో అంటే మీ దగ్గరలో ఉన్నవాళ్ళైతే తప్పకుండా వెళ్లి విజిట్ చేయండి. ఆఫర్స్ కూడా ఉన్నాయి. చాలా బావుందండి. మంచిగా షాపింగ్ అంతా చేసుకొని అన్నీ ఏవి కావాలంటే అవి తీసేసుకొని వచ్చేసామనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే యాజ్ యూజువల్ సేమ్ రొటీన్ అనమాట. ఈరోజు మార్నింగ్ ఏమో అంబలి కూడా చేశానండి కొంచెం. అంటే ఏంటంటే అంబలి అనేది అప్పుడప్పుడు నాకు వీలుంటే చేస్తాను. వీలు లేనప్పుడు చెయ్యననమాట. మనకి రాగి మాల్ట్ అన్నది మంచిది కదండీ! ఇంకో పక్క ఏం చేస్తున్నానంటే క్యారేజ్ సర్దేస్తున్నాను. ఇది వీడియో ఆన్‌లో ఉండిపోయింది చూసుకోలేదనమాట. సో, నా వీడియోస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి నా ఛానల్స్ అన్నీ మీరు సపోర్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. దుర్గమ్మ తల్లికి అందరూ దండం పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.